హాయ్ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఉంటారు. సో ఏంటంటే సాలార్ మూవీ రిలీజ్ మా ఫ్రెండ్స్ ఫోర్సెస్ పొద్దున్న తీసుకెళ్తారంటే ఫ్యాన్ షోకి వెళ్తున్నాను. ఏమంటే రెడీ పొద్దునే ఫ్యాన్ షోస్కి ఇప్పుడు రెడీ అయితే వెళ్తున్నాను. పొద్దున ఇప్పుడు ఫ్యాన్ షో మార్నింగ్ ఉంటుంది కాబట్టి చెల్లుని వెళ్దాం అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకుని రెడీ మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. సన్ రోజు అది ఫ్రెండ్స్ని కలుస్తున్నాను. అలాగే ఫ్యాన్ షో ఏమంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఆడడం చేయడం అంతా మూడు ఉంటాయి. సో వెళ్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం అయింది. వెళ్తున్నాను. వెయిట్ అవుతుంది. వెళ్ళాలా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది షోకి. ఇంకా థియేటర్లో చూపిస్తాను. ఎవడు లేడు చూడండి, నేను ఒక్కనే వెళ్తున్నాను. చెల్లు నేను అవసరం అండి, సినిమా అవసరమే. ఇది ఒక ఫన్ అండి. ఈ కొద్ది ఏజ్లో వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఫన్ ఎంజాయ్ చేస్తున్నాం. అబ్బా లేట్ అయిపోతానేమో అనుకున్నానండి. స్పీడ్గా వచ్చాను. ఇంకా ఎక్కువ జనాలు ఇంకా రాలేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఎంత ఉంది, 25 minutes అంతా స్పీడ్గా వచ్చాను. మా ఇంటికి అయితే దగ్గరే కాబట్టి బేగ్ వచ్చాను. ఇంకా అంతా అరేంజ్మెంట్ చేస్తున్నారు. వీళ్ళండి నన్ను ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చారు. అందరే ఎక్కువ మంది రాలే, తక్కువ మంది వచ్చారు పిక్చర్కి. ఇదే అందరూ అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారండి. ఫుల్ జోష్లో ఉన్నారు. చూద్దాం మేము లోపల ఏం చేస్తారు. వీళ్ళంతా అంత జోష్గా వెళ్తున్నారు. ఫ్రంట్ ఎవర్రా బుక్ చేసింది? ಎಲ್ಲ ಹುಡ್ಕೋದು ಇಷ್ಟು ಫ್ರೆಂಡ್ ಬುಕ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಯಾರು ಬುಕ್ ಮಾಡಿದ್ದಾರೆ? ಯಾಕೆ ಇಲ್ಲ ಅಷ್ಟು ಮುಂದೆ ಬುಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ನೋಡೋಣ. ಬಿಸಿಲು ಎತ್ಕೊಂಡ್ ಬಂದಿಲ್ಲ. ಯಾರು? హరీషా? ఎంత ముందు బుక్ చేశారు చూడండి. స్క్రీన్ ముందు ఉంది, మెడ పట్టేస్తుంది. అంత ముందు బుక్ చేశారు. సరే పర్లేదు. అక్కడ అన్నీ ఫుల్ అయిపోయింది. అంత ఫుల్ అయిపోయి కాబట్టి ఇక్కడ చేసాడు. పర్లే, ఏమవుతుంది. ఓకే 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 ఓకే. అందరూ విజిల్ వేస్తున్నారు. నాకు విజిల్ కొట్టమే రాదచ్చా. నేను ఎప్పుడైనా నేర్చుకుందాం అంటే నాకు అసలు రావట్లేదండి విజిల్. నాకు ఎప్పటికీ లైఫ్ రాదేమో నాకు విజిల్. చూడండి ఎలా కొడుతున్నారు అందరూ. కలర్ పేపర్ కొట్టాలని ఉంది కానీ రావట్లేదే. ఇంకా పిక్చర్ అయిపోయింది కదండి. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చాము మా ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడ ఉడిపి హోటల్ ఉంది ఇంటి దగ్గర. సో టిఫిన్ చేసేది ఇడ్లీ కూడా ఆర్డర్ చేసుకున్నాం అందరం. వేడివేడిగా ఉందండి. చెల్లి వెళ్ళాం కదా పొద్దున. ఫుల్ అందరికీ ఫుల్ కోల్డ్ అయిపోయింది బాడీ అంతాను. సో వేడివేడిగా ఆర్డర్ చేసుకుని తిన్నాం. ఓకే. సో పిక్చర్ అయితే చూసి వచ్చామండి. ఇంటికి ఇప్పుడే వచ్చాను నేను జస్ట్. సో చాలా రోజుల తర్వాత నేను మా ఫ్రెండ్స్ని కలిశాను. బాగుంది. ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాం. ఫుల్ జాయ్ఫుల్గా ఉన్నాం అందరూ. పిక్చర్ కూడా చాలా బాగుంది. ఒక బాహుబలి తర్వాత ఈ పిక్చర్ ప్రభాస్కి అయితే బాగానే ఉంది ఇది. సో మనం అంతా ఎంజాయ్ చేసాం. ఫుల్ డే అంతా ఒక గుడ్ స్టార్ట్తో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్స్ కూడా కలిసాను చాలా రోజుల తర్వాత.
ఇన్ని రోజులు కలలేకపోయినా, ఎందుకంటే నువ్వు తెలుసు కదండి ఇంకా బిజినెస్లో అంతా పడిపోతే ఇంకా ఫ్రెండ్స్ని ఎప్పుడుకో కలుస్తాం ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు. సో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కలుస్తాం ఈవెంట్కి. అదే మీరు మీ ఫ్యామిలీతో 100% పిక్చర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఎప్పటికైనా ఒకసారి వెళ్తున్నాను ఫ్యామిలీతో వెళ్తున్నారా, ఎప్పుడు పనిలోకి ఇళ్ళని పడిపోకండి, అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తుండండి. ఫ్యామిలీతో అంతా వెళ్ళి పిక్చర్కి ఇప్పుడైతే చాలా రిలీజ్ కదా, వెళ్ళండి అందరూ ఫ్యామిలీతో వెళ్తే కొద్దిగా మీకు కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఎప్పుడు పనిలో ఉండిపోయి స్ట్రెస్ అయిపోతుంటుంది లైఫ్ అంతా, మన డైలీ లైఫ్. సో అప్పుడప్పుడు రిలాక్సేషన్కి అయితే వెళ్ళాలి పిక్చర్కి. సో ఆ బేస్ పడి నేను వెళ్ళాను, లేదంటే నేను వెళ్ళేవాడినే కాదు. సో నాకు డైలీ లైఫ్లో బిజినెస్ అదే అనుకోండి ఫుల్ టెన్షన్. సో వీళ్ళకి వెళ్తే కొద్దిగా రిలాక్స్ అయింది. మీరు కూడా అలా ట్రై చేయండి, వెళ్ళండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళండి. పిక్చర్ అనే కాదు, ఎక్కడికైనా వెళ్తుంటాను బయటికి, ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి, అప్పుడప్పుడు రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు వెళ్తుంటే కొద్దిగా మీకు మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, పీస్ఫుల్గా ఉంటారు. ఓకే.